2025 మెగా ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ అయితే ఫస్ట్ డే ఆక్షన్ రోజు ఎవరిని అంత మంచిగా పర్చేస్ చేయలేదు. కానీ సెకండ్ డే మెగా ఆక్షన్ రోజు అయితే ముంబై ఇండియన్స్ చాలా మంచి ప్లేయర్స్ అయితే పర్చేస్ చేసింది. ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ టీం కి ఒక మంచి వికెట్ కీపర్ గురించి అయితే వెతికారు. కానీ లాస్ట్ కి రయన్ రిగిల్టన్ అయితే కొన్నారు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అతను ఏంటో మీకు తెలుస్తుంది. అతని రోల్ ముంబై ఇండియన్స్ టీం కి ఎంత మంచిగా యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. రయన్ రిగిల్టన్ ని ఫ్యూచర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని అయితే పిలుస్తున్నారు. లాస్ట్ జరిగిన ఫ్యూ ఇన్నింగ్స్ లో అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే T20లో ఇచ్చాడు. అతని వికెట్ కీపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో మాత్రమే అతను మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లోను, అలానే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఐర్లాండ్ T20 సిరీస్ లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. టీం మొత్తం స్ట్రగుల్ అయిన టైంలో అతను ఒక్కడే మెయిన్ పిల్లర్ లో అయితే నిలిచాడు. ఇంటర్నేషనల్ T20s లో అతనైతే ఒక అవుట్ స్టాండింగ్ ప్లేయర్ లో అయితే నిలిచాడు. రయన్ రిగిల్టన్ అయితే ఇప్పుడు వరకు T20s లో 261 రన్స్ అయితే స్కోర్ చేశాడు. కేవలం 12 మ్యాచెస్ లో మాత్రమే. ఇతను ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో అయితే 76 రన్స్ అయితే సింగిల్ ఇన్నింగ్స్ లో స్కోర్ చేశాడు. ఆ నాక్ అనేది చాలా క్రూషియల్ నాక్. ఆ టైంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అందరూ స్ట్రగుల్ అయ్యారు. కానీ ఇతను ఒక్కడే ఆ మ్యాచ్ ని గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అయితే ఇషాన్ కిషన్ ని ఆక్షన్ లో పర్చేస్ చేయలేదు. కానీ అతనికి రీప్లేస్మెంట్ గా రయన్ రిగిల్టన్ అయితే పర్చేస్ చేసింది. ముంబై ఇండియన్స్ అయితే ఈ 2025 ఐపీఎల్ లో చాలా మంచి వికెట్ కీపర్ అయితే పర్చేస్ చేసింది. ప్రెసెంట్ ఇతను ఉన్న ఫామ్ కి ఐపీఎల్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇతని రోల్ అనేది ముంబై ఇండియన్స్ టీం కి చాలా ఇంపార్టెంట్. మరి ముంబై ఇండియన్స్ ఇతన్ని ఎలా యూజ్ చేసుకుంటుందో మనం చూడాలి. అలానే ఇంకొంతమంది అండర్ రేటెడ్ ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.